వెల్కమ్ టు హీలుక్స్. జోనల్ డైరెక్టర్ ఆరుద్ర మేడం, బ్రాంచ్ డైరెక్టర్ మాధవి మేడం, ఏరియా డైరెక్టర్ పద్మ మేడం, నేను టీమ్ లీడరు. నా పేరు శమంతకమణి. నేను ఈరోజు బిర్యానీ కాంటెస్ట్లో పాల్గొంటున్నాను. నేను చేసేది మిల్లీ మేకర్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు: మిల్లీ మేకర్, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటా, క్యారెట్, బటానా, గరం మసాలా, హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా, కారము, అల్లం వెల్లుల్లి, ఉప్పు, ధనియాలు పొడి, బాస్మతి బియ్యం 1/2 kg. మిల్లీ మేకరు వేడి నీళ్ళల్లో వేద్దామని నీళ్ళు వేడి చేస్తున్నాను. ఇక్కడేమో పచ్చిమిర్చి, టమాటా గోల్డెన్ ఫ్రై చేస్తున్నాను. పచ్చిమిర్చి, టమాటా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి పేస్ట్ చేసి వేసుకోవాలి. మిల్లీ మేకరు బిర్యానీకి కావాల్సినవి: గరం మసాలా, ఆకు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉల్లిపాయ, పచ్చి బటానా, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, అన్నీ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం టమాటా, ఉల్లిపాయ అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయినాయి. టమాటా పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ నేను వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 1½ స్పూను, ఉప్పు 1½ స్పూను, ఇవి కొంచెం వేగిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకొని సోక్ చేసి తీసిన మిల్లీ మేకర్ ఈ మసాలాలో వేసి కొంచెంసేపు వేగనిద్దాం. మంచిగా మిల్లీ మేకర్కి మసాలా పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ మిల్లీ మేకర్ వేగిందో లేదో చూసుకుందాము. వేగిపోయింది. నేను 3 కప్పుల బాస్మతి బియ్యం తీసుకున్నాను. 1కి 1 కప్పు సగము నీళ్ళు పోసుకుంటున్నాను. నాలుగు కప్పుల సగం వాటర్ పోసుకున్నాను. ఇవి మరిగిన తర్వాత బాస్మతి బియ్యం వేసేస్తాను.
నీళ్ళు మరిగిపోయినాయి. ఇందులో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసుకుంటాను. నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకో. ఇది 100 మీదకి వచ్చిన తర్వాత బాస్మతి బియ్యం ఉడికిపోయినట్టు, అప్పుడు బిర్యానీ రెడీ. వావ్, మిల్లీ మేకర్ బిర్యానీ రెడీ. ఈ మిల్లీ మేకర్ బిర్యానీకి ఎలాంటి కర్రీస్ అవసరం ఉండదు, ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు. బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. గిన్నె పెడుతుంది. వావ్, సూపర్.